ఇక ఆ ఆడిషన్లో నాకు కలిగిన అనుభవాలు ఏంటంటే, నేను 3 పాటలు సెలెక్ట్ చేసుకొని వెళ్ళాను పాడటానికి ఆడిషన్స్లో. అందులో ఒకటి మంగళంపల్లి వారి సొగసు నీ సొమ్ము కళ్యాణి రాగిణి, సొగసు నీ సొమ్ము కళ్యాణి రాగిణి, వగలు విరజిమ్ము నా భావజాలములో, సొగసు నీ సొమ్ము కళ్యాణి రాగిణి. నింగి పై పైకెగసి ఆలపించగా, నింగి పై పైకెగసి ఆలపించగా, నవనీతమై చంద్రికాలకించే, నింగి పై పైకెగసి ఆలపించగా, నవనీతమై చంద్రికాలకించే, తారలుగే తరుణోదయముపై, తారలుగే తరుణోదయముపై, సొగసు నీ సొమ్ము కళ్యాణి రాగిణి. ధరణీతలముపై ఆలపించగ నేను, ధరణీతలముపై ఆలపించగ నేను, తరుణి మనసులు వీచే జాజి రోజాలవోలే, మధుమత్త నయనములు మధుమత్త నయనములు మై మరచి అరమోడ్చే, మధుమత్త నయనములు మై మరచి అరమోడ్చే, విరిశిల్ప చాతురీ గరిమమ్యాచే, మధుమత్త నయనములు మై మరచి అరమోడ్చే, విరిశిల్ప చాతురీ గరిమమ్యాచే, సుధలు వీచే మురళీరవళి హాయి, సుధలు వీచే మురళీరవళి హాయి, సొగసు నీ సొమ్ము కళ్యాణి రాగిణి, కళ్యాణి రాగిణి, కళ్యాణి రాగిణి. ఇదొక పాట. 3వ పాట గుర్తులేదు, 2వ పాట గుర్తుంది. రజనీకాంతరావు గారి రచన అని విన్నానప్పుడు. అది ఎవరు అబ్జెక్షన్ కూడా చేయలేదు, అవునా కాదా అని. అదొకటి తిల్లంగ రాగంలో. ఇప్పుడు పాడింది కళ్యాణి రాగం. బాలమురళి గారికి కళ్యాణి రాగం అంటే చాలా ఇష్టమయ్యి ఒకసారి ఈ పాట ఆయనే రచించుకుని బాణీ కట్టుకున్నారట. అది ఈ లలిత గీతం. ఇప్పుడు పాడబోయేది తిల్లంగ రాగం. కలువ ఓ కలువ, కలువ ఓ కలువ, సొగసుల చెలువ, కలువ ఓ కలువ, నీలి నింగి పైన
నీలి నీటి సరసి పైన తేలియాడినావా కలువా ఓ కలువా. తేరి పారజూచి నన్ను మెక్కిలి ఏల కెంపులొలికెదు నీ చెక్కిలి. ఈ తేరి పారజూచి నన్ను మెక్కిలి ఏల కెంపులొలికెడు నీ చెక్కిలి. కానుకదే ఓ చెలియా నేను నీకు పరదేశిని. కానుకదే ఓ చెలియా నేను నీకు పరదేశిని. కానుకదే ఓ చెలియా నేను నీకు పరదేశిని. కలువా ఓ కలువా. మరులు జల్లు చిరునవ్వుల తరిచితివెన్ని సార్లు నీలి నింగి నెల తలొసట క్రాలెడు నారేఖవోలే. నీలి నీటి సరసి పైన తేలియాడినావా కలువా ఓ కలువా. ఇదొక పాట. మూడోది ఇంకో పాట గుర్తులేదంటే ఒకటి జంపె తాళం తీసుకున్నాను, ఒకటి త్రిపుట తాళం, ఇంకొకటి ఆది తాళం. ఈ 3 పాటలు పాడాను. స్టూడియోలోకి మొట్టమొదటిసారిగా నేను ప్రవేశించడం అక్కడ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. లోపలికి వెళ్ళాను నడుచుకుంటూ. ఏసీ అంతా లోపల స్టూడియోలన్నీ, చాలా స్టూడియోలు ఉన్నాయి లోపల. సంగీతానికి ఒకటి, నాటకాలకు ఒకటి, తర్వాత రూపకాలకు ఒకటి, సంగీత రూపకాలకి, అలాగే ఇన్స్ట్రుమెంట్స్కి విడిగా, ఇలా అన్ని రకాలుగా స్టూడియోలు ఉన్నాయి. ఆ స్టూడియో రూమ్స్ కూడా చాలా పెద్దవి. మన ఎదురుగా మైకు పెట్టారు, కూర్చోమన్నారు, కార్పెట్ వేసి అక్కడ కూర్చోబెట్టారు ఒక్కొక్కళ్ళని. చిన్న వెనకాల అద్దాలు ఉండి క్లోజ్డ్ రూమ్లో వెనకాల వారు వినటం, అంటే ఎవరు వింటున్నారన్నది మనకు తెలియదు, కనిపించరు మనకి, పాట మాత్రమే పాడుతూ ఉంటాం మనం. కాంపిటీషన్స్లో అయితే విడిగా కనిపిస్తూ ఉంటారు జడ్జెస్ కానీ ప్రజలు కానీ. ఆకాశవాణిలో అలాంటి అవకాశం ఉండదు. కాంపిటీషన్స్కి వచ్చిన, ఆడిషన్స్కి వచ్చిన జడ్జెస్ మాత్రం కనిపించరు. మనం వారికి మన పాట వారు వినగలరు. అలా నేను పాడాను. ఆ తర్వాత రజనీకాంతరావు గారు ప్రత్యేకించి నాకు అభినందనలు తెలియజేసి, ఈ అమ్మాయికి ఈ మాసపు పాట కొత్తగా మొదలైంది, అప్పుడే కొద్ది సంవత్సరాల క్రితమే. ఈ నెల పాట అని ఉండేది అది వరకు. ఈ నెల పాట అంటే అది వినటానికి కూడా బాగాలేదని మార్చి ఈ మాసపు పాట అని పేరు మార్చారు. మార్చి ఈ అమ్మాయికి డైరెక్ట్గా బీ హై గ్రేడ్లో పాడించేటటువంటి ఈ మాసపు పాట ఇవ్వండి అని ఆయన సజెస్ట్ చేయటం, ఆ మహానుభావుడి చలువ ఇప్పటికి కూడా నేను రేడియోలో పాడుకుంటూనే ఉన్నాను ఎన్నో కార్యక్రమాలు. అలా నా మొట్టమొదటి రేడియో ప్రవేశం విజయవాడలో అలా జరిగింది 90లో. అప్పటికి నేను ఎంఏ జాయిన్ అవ్వలేదు, డిగ్రీ అయిపోయింది. ఇంకా ఎంఏ తెలుగు నాగార్జున యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి. సో అట్లా వచ్చాక ఆ ఈ మాస పాట మరొక అదృష్టం ఉన్నది. శ్రీ మల్లిక్ గారు, కందుల మల్లికార్జునరావు గారు, అప్పటికే చాలామంది పెద్దవాళ్ళు అయిపోయారు, వారిని పిలిపించారు. వారిని పిలిపించి స్పెషల్ సాంగ్, అంటే ఈ మాస పాట అంటే నెలంతా కూడా ఒక వారంలో ప్రతి శుక్రవారమో, ప్రతి బుధవారమో, ప్రతి గురువారమో ఆ పాట వేస్తూ ఉంటారనమాట. అందుకని దాన్ని ఈ మాస పాట అన్నారు. ప్రతిరోజు వేయరు, నెలలో ఒక వారంలో ప్రతి వారంలో అదే పాట వేస్తూ ఉంటారు, ప్రసారం చేస్తారు. సో అటువంటి పాట నాకు మల్లిక్ గారి సంగీత నిర్వహణలో పాడే భాగ్యం దక్కింది. ఇందాక చెప్పిన సుందరమూర్తి గారు
సుందరపల్లి సూర్యనారాయణమూర్తి గారు ఆ రోజు కీబోర్డు వాయించటం, మంచి మంచి ఆర్కెస్ట్రా విద్వాంసులందరూ అక్కడ ఉండటం, వారి సమక్షంలో నాకు ఈ పాట అప్పటికప్పుడు నేర్పించి ఒక అన్నమాచార్య కీర్తన తీసుకొని అది చంద్రకౌన్స్ రాగంలో మల్లిక గురువు గారు నాకు పాట నేర్పించడం. ఉదయం పూట 10ంటికి రేడియో స్టేషన్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు మధ్యాహ్నం దాకా పాట నేర్పించి ఆ తర్వాత రికార్డింగ్ చేసి ప్రసారం చేశారు. అదేంటంటే చిత్తగించు చిమ్మిరే చెలోన చిత్తగించు తమకమే చిమ్మిరే చెలోన మత్తక జగమనను మన్నించవయ్యా చిత్తగించు తమకమే చిమ్మిరే చెలోన మత్తక జగమనను మన్నించవయ్యా చిత్తగించు తమకమే చిమ్మిరే చెలోన. వలపు నిలుపలేక వెలది నిన్ను జోచి పలుకుల కొసరిని పలుమారును వలపు నిలుపలేక వనిత నిన్ను జోచి పలుకుల కొసరిని పలుమారును చలివాసి అప్పటిని సరసములాడిని నిలుచుండి చెయ్యి జాచి నీ మీదను చిత్తగించు తమకమే చిమ్మిరే చెలోన. ఇలా 3 చరణాలు అన్నమాచార్య కీర్తన వారు నాతో పాడించారు. అది మొట్టమొదటి పాట. ఆ తర్వాత క్యాజువల్ ఆర్టిస్ట్గా అంటే 3 నెలలకు ఒకసారి మనకి కాల్ లెటర్ రావటం, మనం వెళ్ళి ఈ 20 రచయితల పాటల్లో ఒక 3 పాటలు మనం పాడుకొని రావచ్చు. రికార్డింగ్ చేసేసి పంపించేస్తారు. ప్రసార సమయాలు అవి మనకి తెలియజేస్తారు. ఈ క్యాజువల్ ఆర్టిస్ట్గా నేను చేరినప్పుడు నాకు వచ్చిన పారితోషికం ఒక ప్రోగ్రామ్కి 380 రూపాయలు ఇచ్చేవారు. మొట్టమొదటి ఈ మాస పాట మొట్టమొదటి రేడియో ప్రోగ్రామ్కి పెద్ద పారితోషికం 540 రూపాయలు నేను సంపాదించుకున్నాను. తర్వాత నుంచి 380 రూపాయలు ఇచ్చేవారు. అలా తర్వాత స్పెషల్ ప్రోగ్రామ్స్ ఎన్నో చేశాను. చాలా సందర్భాల్లో నన్ను పిలిచేవారు. ఇక మనకి అక్కడ చూసిన వాళ్ళల్లో నేను నాతో పాడిన వాళ్ళల్లో చాలామంది ప్రముఖులు ఉన్నారు. వింజమూరి అనసూయాదేవి గారు, రేవతి రత్నస్వామి గారు, చదలవాడ కుసుమకుమారి గారు, తర్వాత ఈ మల్లాది సూరిబాబు గారు, బుచ్చయాచారి గారు, ఎన్సివి కృష్ణమాచార్యులు గారిని కూడా చూశాను నేను. అప్పటికే పెద్దవారు వారు. చెవులకి కుండలాలు పెట్టుకుని వచ్చేవారు, పంచగట్టుకుని చాలా నిరాడంబరంగా ఉండేవారు. సంగీతం చేసుకుంటూ పాడించుకుంటూ ఉండేవారు బృందగానాలు. వాటిలో పోపూరి గౌరీనాథ్ గారు, మోదుముడి సుధాకర్ గారు, ఇలా చాలామంది, శిష్లా శారద గారు. నేను చూసిన వాళ్ళల్లో బయట నుంచి పిలిపించినటువంటి సంగీత దర్శకుల్లో కలగా కృష్ణమోహన్ గారు, ఉదయ్ భాస్కర్ గారు, తర్వాత మోహన కృష్ణ గారు పాడేవారు, వచ్చి సురేఖమూర్తి గారు పాడేవారు. ఇలా కళకళ ఆడిపోతూ ఉండేది రేడియో స్టేషన్ అంతా కూడా. ఒక పండుగ వాతావరణంలాగా, రికార్డింగ్ అనగానే ఒక పండుగ వాతావరణం అక్కడ ప్రత్యక్షమయ్యేది. చక్కగా అందరం గ్రూప్ సాంగ్స్ కానీ, సోలోలు కానీ, నృత్య నాటికలు కానీ, సంగీత రూపకాలు కానీ పాడించడం జరిగేది. మధ్య మధ్యలో అందరూ మాట్లాడుకుంటూ ఎవరి అనుభవాలు వాళ్ళు నెమరేసుకుంటూ, ఆర్కెస్ట్రా బృందం కూడా మంచి నిష్ణాతులైన కీబోర్డ్ ప్లేయర్లు, తర్వాత తబలిస్టులు, తర్వాత వయలినిస్టులు, పాలపర్తి నాగేశ్వరరావు గారు లాంటి వారి పెద్ద మహానుభావులు వయలినిస్టులు, ఇట్లాంటి వాళ్ళందరూ రికార్డింగ్ సమయంలో ఉండేవారు. అలా 90 నుంచి దాదాపు ఇప్పటిదాకా కూడా నేను
రేడియోలో పాడుతూ ఉండటం జరిగింది. కొన్ని ఓబీలు కూడా చేసేవారు, అంటే ఓపెన్ బ్రాడ్కాస్టింగ్లు. ఓపెన్ బ్రాడ్కాస్టింగ్ అంటే రేడియో టీం అంతా బయటికి వెళ్ళి ఒక ఓపెన్ స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేయటం. అందులో పివిపి రాజారాం గారి సంగీత సారథ్యంలో అక్షరం మీద ఒక పాట నాతో పాడించారు. మల్లాది కామేశ్వరరావు గారి రచన అది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పాడాను. దానికి మంచి అప్లాజ్ వచ్చింది. అన్నవరపు రామస్వామి గారు కూడా దీవించారు, చాలా బాగుందమ్మా నీ వాయిస్ అని మెచ్చుకోవడం కూడా జరిగింది. సో ఇటువంటి ఆకాశవాణి కబుర్లని ఎన్ని చెప్పుకున్నా కూడా ఎపిసోడ్లు అయిపోతుంది తప్ప చాలా అద్భుతమైన అనుభవం అన్నమాట రేడియోతో. కనుక మరొక ఎపిసోడ్లో కొన్ని పాటల పల్లవులు నేను పాడి వినిపిస్తాను, నాకు గుర్తున్నంత వరకు. అంటే అందులో పాడిన పాటల్లో కొన్ని పాడి వినిపిస్తాను. అప్పటిదాకా సెలవు.